మొత్తం 17 కాలేజీలు కట్టేశామని చెప్పని చెప్తూ ఉన్నారు. సరే, ఇదేమి మామూలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఉంటే మతిమరిపైన ఉండాలి, లేదంటే అంధత్వంతో కొట్టుమిట్టాడుతూ ఉండాలి, గుడ్డితనంతో ఉంటే తప్ప జగన్మోహన్ రెడ్డి చెప్పేవి నిజాలు అనుకోలేనటువంటి పరిస్థితి. మరి ఇంత చేసినటువంటి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఈ మెడికల్ కాలేజీలని P4 విధానంలో ఒక ప్రయోగానికి తెరలేపింది ఇప్పుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. తెరలేపుతూనే దానిలో పేద మధ్యతరగతి వాళ్ళు చదువుకోవడానికి 50% సీట్లు ఏవైతే ఉన్నాయో వాటిని పుష్కలంగా వాళ్ళ కేటాయించేదానికి కూడా చర్యలు చేపట్టారు. దానికి తగ్గట్టుగానే మొత్తం వైద్య విద్య అంతా కూడా, వైద్య కళాశాలలన్నీ కూడా నిర్మాణాలు జరగడమే కాకుండా దానికి తగ్గట్టుగానే సీట్లు కూడా కేటాయించేలాగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని చెప్పుకో.